ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. డబల్ లింక్డ్ లిస్ట్ మనకి ప్రీవియస్ క్లాసెస్లో సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ప్రోగ్రామ్ కూడా చెప్పుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు డబల్ లింక్డ్ లిస్ట్. ఆల్రెడీ ఈ డబల్ లింక్డ్ లిస్ట్ అనేది మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇట్ ఈజ్ ఏ లింక్డ్ లిస్ట్ వేర్ ఈచ్ నోడ్ కంటైన్స్ 3 parts. డబల్ లింక్డ్ లిస్ట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి నోడ్కి అంటే 3 parts ఉంటాయి. Okay, those 3 parts are address 1, value part, address 2. Okay, value part contains value of that node. ఆ నోడ్ యొక్క వాల్యూ అనేది ఉంటుంది ఆ వాల్యూ పార్ట్లో. అడ్రస్ 1 ఈజ్ కనెక్టెడ్ టు ఇట్స్ ప్రీవియస్ నోడ్. ఓకే, అడ్రస్ 1 ఏం చేస్తుంది, ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి అడ్రస్ 1 నుంచి ప్రీవియస్ నోడ్కి కనెక్ట్ చేసుకుంటుంది అని చెప్పుకుంటాం. అడ్రస్ 2 ఈజ్ కనెక్టెడ్ టు ఇట్స్ నెక్స్ట్ నోడ్. ఓకే, అంటే అడ్రస్ 2 ఏదైతే ఉందో అది నెక్స్ట్ నోడ్ అడ్రస్కి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నోడ్ని అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ నోడ్ అడ్రస్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ నోడ్ అడ్రస్ 1 అండ్ లాస్ట్ నోడ్ అడ్రస్ 2 కంటైన్స్ నల్. ఫస్ట్ నోడ్ అడ్రస్ 1, లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ 2 రెండు కూడా నల్ని రిప్రజెంటేషన్ చేస్తాయి. ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఉండదు, లాస్ట్ నోడ్కి నెక్స్ట్ నోడ్ ఉండదు కాబట్టి ఆ రెండు అడ్రసెస్లో నల్ పాయింటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఏ డబల్ లింక్డ్ లిస్ట్ అలౌస్ ట్రావర్సల్ ఆఫ్ డేటా ఇన్ 2 ways. మనం డబల్ లింక్డ్ లిస్ట్లో ట్రావర్సల్ ఆఫ్ డేటా ఇన్ 2 ways అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు మూవ్ అవుతుంది. అలాగే లాస్ట్ ఎలిమెంట్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ వరకు కూడా 2 waysలోనూ ట్రావర్సింగ్ అనేది చేయొచ్చు. ఓకే, మనం డిస్ప్లే ఫస్ట్ టు లాస్ట్ వరకు చేయొచ్చు, లేదంటే లాస్ట్ టు ఫస్ట్ వరకు కూడా డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. డయాగ్రామెటికల్గా ఎగ్జాంపుల్ ఉంది కదా. ఫస్ట్ నోడ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నోడ్ ఏంటి, 100 అనే నోడ్ తీసుకున్నాం. అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 parts ఉన్నాయి. మిడిల్ పార్ట్ వాల్యూ పార్ట్. ఓకే, వాల్యూ పార్ట్లో ఇక్కడ ఎంత స్టోర్ చేసాం, 10ని స్టోర్ చేసాం. ఓకే, లెఫ్ట్ సైడ్ అడ్రస్ 1 ఉంది. అడ్రస్ 1లో ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ప్రీవియస్ నోడ్కి కనెక్ట్ అవుతుంది అంటే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఏమన్నా ఉందా, లేదు కదా, కాబట్టి నల్ ఇంటూ మార్క్ తోటి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇక్కడ 10కి రైట్ సైడ్ ఏంటి, అడ్రస్ 2 ఉంది. సేమ్ అదే నోడ్లో రైట్ సైడ్ అడ్రస్ 2 ఉంది. అడ్రస్ 2 పార్ట్లో మనకి నెక్స్ట్ నోడ్ ఏదైనా ఉంటే ఆ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుని ఆ నోడ్కి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నోడ్ ఎంత ఉంది, 200 అనే నోడ్ ఉంది కాబట్టి అడ్రస్ 2లో మనం 200 అనేది ఎంటర్ చేసాం. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ నోడ్లో అడ్రస్ 2. ఓకే, మనకి పార్ట్ అడ్రస్ 2 అడ్రస్ 1 అంటే నల్ల రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాల్యూ పార్ట్లో వాల్యూ అసైన్ చేసాం 10. అడ్రస్ 2లో నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఎంత, 200 అసైన్ చేసాం. ఓకే, 200 అసైన్ చేసాం కాబట్టి మనకి పింక్ కలర్లో చూడండి, నేను 200 నోడ్కి యారో మార్క్ అనేది అంటే మనకి ఇక్కడ పాయింటర్ అనేది కనెక్ట్ అయింది. ఓకే, 200 నోడ్కి లింక్ అనేది ఇచ్చుకున్నాం. నెక్స్ట్ 200 నోడ్లో మనకి ఫస్ట్ అడ్రస్ 1 ఏంటి, ప్రీవియస్ నోడ్ ఏదైనా ఉంటే ఆ ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ని మనకి ఇక్కడ ఏం చేయాలి, స్టోర్ చేసుకోవాలి. కాబట్టి ప్రీవియస్ నోడ్ ఎంత, 100 అనే నోడ్ కాబట్టి 100 అడ్రస్ 1లో స్టోర్ చేస్తాం. అడ్రస్ 1 నుంచి మనకి 100 నోడ్కి ఒక లింక్ అనేది బ్లూ కలర్లో మీకు కనిపిస్తుంది. ఓకే, మనం ఎప్పుడైతే అడ్రస్లో 100 అసైన్ చేసామో ఆ లింక్ అనేది 100 నోడ్కి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ పార్ట్లో 20 అసైన్ చేసాం. అడ్రస్ 2లో మనకేంటి, నెక్స్ట్ నోడ్ ఏమైనా ఉంటే
ఆ నోడ్ యొక్క అడ్రస్ సెండ్ చేయాలన్నాం కదా. ఇప్పుడు 300 నోడ్ ఉంది కదా. నెక్స్ట్ సెకండ్ నోడ్కి అడ్రస్ 2 పార్ట్లో ఏంటి 300 నోడ్. నెక్స్ట్ నోడ్ 300 కాబట్టి 300 అసైన్ చేసాం. నెక్స్ట్ 300 అసైన్ చేయగానే మనకి నెక్స్ట్ నోడ్కి పింక్ కలర్లో యారో మార్క్ చూడండి కనెక్ట్ అయింది కదా, అంటే 300 నోడ్కి కనెక్ట్ అయింది. అలాగే నెక్స్ట్ ఏంటి 300 నోడ్ దగ్గరికి వస్తే మనకి ఫస్ట్ అడ్రస్ 1 పార్ట్లో మనకేంటి ప్రీవియస్ నోడ్ ఏదైనా ఉంది కదా. 200 నోడ్ ఉంది కాబట్టి 200 అసైన్ చేసాం. 200 నుంచి మనకి 200 అసైన్ చేయగానే లింక్ అనేది 200 నోడ్కి కనెక్ట్ అయింది బ్లూ కలర్లో. ఓకే, ప్రీవియస్ నోడ్కి ఏమో బ్లూ కలర్ యూస్ చేసాం. నెక్స్ట్ నోడ్ ఇండికేట్ చేయడానికి పింక్ కలర్ యూస్ చేశాను నేను ఇక్కడ మీకు తెలియడం కోసం. ఓకే, వాల్యూ పార్ట్లో 30 అసైన్ చేసాం. నెక్స్ట్ అడ్రస్ 2లో నెక్స్ట్ నోడ్ ఏమైనా ఉందా, ఇంకా 300 నోడ్కి నెక్స్ట్ నోడ్ ఇంకా ఏమైనా ఉందా, లేదు కదా. కాబట్టి ఇంటూ మార్క్ తోటి నల్ అని రాయొచ్చు, లేదంటే ఇంటూ మార్క్ తోటైనా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఇలా మనకి ప్రతి నోడ్కి 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏమో ప్రీవియస్ నోడ్ ఏదైనా ఉంటే ఆ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకొని ఆ నోడ్కి కనెక్ట్ అవుతుంది లింక్. ఓకే, మిడిల్ పార్ట్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ పార్ట్ అడ్రస్ 2 కదా, అడ్రస్ 2 ఏం చేస్తుంది, నెక్స్ట్ నోడ్ ఏదైనా ఉంటే ఆ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, లింక్ కూడా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్లియర్గా డయాగ్రామ్ను అబ్జర్వ్ చేయండి. ప్రతి నోడ్కి 3 పార్ట్స్ ఉన్నాయి. ప్రీవియస్ నోడ్ ఏదైనా ఉంటే దానికి లింక్ ఉంది, నెక్స్ట్ నోడ్ ఏదైనా ఉంటే దానికి లింక్ ఉంది. ఓకే, ఆ అడ్రసెస్ని కూడా ప్రీవియస్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకొని లింక్ ఇచ్చాం, నెక్స్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకొని లింక్ అనేది నెక్స్ట్ నోడ్కి ఇచ్చాం. బోత్ డైరెక్షన్స్లో ఇక్కడ లింక్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఓకే, ప్రీవియస్ నోడ్కి లింక్ ఉంటుంది, నెక్స్ట్ నోడ్కి లింక్ ఉంటుంది. ఫస్ట్ నోడ్ యొక్క ఫస్ట్ అడ్రస్ 1, లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ 2 ఏంటి నల్ తోటి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎందుకని అంటే ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ లేదు, అలాగే లాస్ట్ నోడ్కి నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి ఆ రెండు కూడా నల్ తోటి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇక్కడ ఇంటూ మార్క్ తోటి రిప్రజెంటేషన్ ఇచ్చాం, నల్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సేమ్ సింగిల్ లింక్ లిస్ట్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ ప్రీవియస్ నోడ్ అడ్రస్ని కూడా ప్రతి నోడు స్టోర్ చేసుకుంటుంది. అక్కడ నెక్స్ట్ నోడ్ అడ్రస్ని మాత్రమే స్టోర్ చేసుకుంది. డబల్ లింక్ లిస్ట్లో ప్రీవియస్ నోడ్ అడ్రస్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇది డబల్ లింక్ లిస్ట్. ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ డబల్ లింక్ లిస్ట్ అంటే ఇప్పుడు ఈ ఇంపోర్ట్ java.util.scanner అంటే స్కానర్ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, క్లాస్ డబల్ లింక్ లిస్ట్ అని తీసుకున్నాం. ఓకే, డబల్ లింక్ లిస్ట్ అనే క్లాస్ తీసుకొని అంటే ఈ క్లాస్ ఎందుకు మనం డిజైన్ చేసామంటే ప్రీవియస్ చెప్పుకున్నట్టే సింగిల్ లింక్ లిస్ట్లో ఆల్రెడీ చూసాం, ఒక నోడ్ని డిజైన్ చేయడానికి ఈ క్లాస్ అనేది చెప్పుకున్నాం. ఓకే, డిజైన్ చేసుకున్నాం. కాబట్టి ఈ క్లాస్లో ఫస్ట్ చూడండి లాస్ట్, నెక్స్ట్ డేటా. లాస్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్, డేటా అనేది ఇంటీజర్ టైప్, నెక్స్ట్ అనేది ఆబ్జెక్ట్ టైప్. ఇక్కడ ఎలా వస్తుంది అంటే మనకి క్రియేట్ అయినప్పుడు ఆబ్జెక్ట్, ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఒక నోడ్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. 3 పార్ట్స్ కింద క్రియేట్ అయ్యి, ఒకవేళ ఈ డబల్ లింక్ లిస్ట్ అనే క్లాస్కి టెంప్ అనే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తే డబల్ లింక్ లిస్ట్ అని, ఓకే, టెంప్ ఈక్వల్ టు న్యూ డబల్ లింక్ లిస్ట్ ఆఫ్ అని మనం క్రియేట్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామనుకోండి, ఇదేం పార్ట్, లాస్ట్ పార్ట్, ఇది డేటా పార్ట్, ఇది నెక్స్ట్ పార్ట్. ఓకే, మనకి లాస్ట్ పార్ట్లో ప్రీవియస్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, డేటా పార్ట్లో డేటాని స్టోర్ చేసుకుంటుంది, వాల్యూని. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఒక నోడ్ని డిజైన్ చేయడానికి ఈ మనకి క్లాస్ అనేది ఇలా రాసుకున్నాం. ప్రీవియస్ మనకి ఇక్కడ సెకండ్ లైన్ థర్డ్ లైనే రాసాం. ఇప్పుడు ప్రీవియస్ నోడ్ అడ్రస్ని కూడా స్టోర్ చేసుకుంటుంది కదా, కాబట్టి ఈ ఫస్ట్ లైన్ కూడా మనం రాసుకున్నాం, లాస్ట్ అని తీసుకున్నాం. ఓకే, ఈ లైన్ ఒకటి న్యూ లైన్ మనకి యాడ్ అయింది. ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి అడ్రస్ 1 పార్ట్ అనేది
ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ప్రీవియస్ నోడ్ కోసం లాస్ట్ అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. డేటా అనేది కామన్, నెక్స్ట్ అనేది కామనే మనకి ప్రీవియస్ సింగిల్ లింక్డ్ లిస్ట్లో కూడా చూసాం. ఓకే, ఒక నోడ్ని డిజైన్ చేయడానికి వ్రాసాం. 3 పార్ట్స్ కాబట్టి అందులో ఫస్ట్ది అడ్రస్ పార్ట్, నెక్స్ట్ది డేటా పార్ట్, వాల్యూని స్టోర్ చేసుకుంటుంది ఇంటీజర్ వాల్యూని, నెక్స్ట్ది అడ్రస్ పార్ట్. కాబట్టి ఇలా డిజైన్ చేసుకున్నాం. డి లిస్ట్ ప్రోగ్రామ్ చూడండి. డి లిస్ట్ డబుల్ లింక్ లిస్ట్లో మనకి డి లిస్ట్ అనే క్లాస్ తీసుకున్నాం. ప్రీవియస్ది డబుల్ లింక్ లిస్ట్ అనే క్లాస్ ఒక నోడ్ క్రియేషన్ కోసం. ఇక్కడ డి లిస్ట్ అనే క్లాస్ తీసుకొని ఆ నోడ్ మీద ఆపరేషన్స్ ఏం పెర్ఫామ్ చేస్తుంది అనేది డబుల్ లింక్ లిస్ట్లో పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ క్లాస్లో రాసుకుంటాం. డబుల్ లింక్ లిస్ట్ అని హెడ్ తీసుకున్నాం, టెంప్, కరెంటు. సింగిల్ లింక్ లిస్ట్లో కూడా హెడ్, టెంప్, కరెంటు ఉపయోగించాం కదా. ఎందుకు ఉపయోగిస్తాం అనేది కూడా మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఫస్ట్ నోడ్ ఇండికేషన్ కోసం హెడ్ ఉపయోగించుకుంటాం. ప్రతి నోడు న్యూ నోడు క్రియేట్ చేయడానికి టెంప్ అని క్రియేట్ చేస్తాం. పొజిషన్ని, కరెంట్ పొజిషన్ని, ప్రజెంట్ నోడ్ పొజిషన్ తెలియజేయడం కోసం కరెంట్ పొజిషన్ని కరెంట్ అని ఉపయోగించుకుంటాం. ఓకే, కరెంట్ నోడ్ దగ్గర ట్రావర్సల్ చేయడానికి. ఓకే, లింక్డ్ కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇవి క్లాస్లో డిక్లేర్ చేసాం ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటి, క్రియేట్ మెథడ్. మనం ఒక్కొక్క ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఈరోజు క్లాస్లో క్రియేట్ డబుల్ లింక్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక లిస్ట్ని క్రియేట్ చేయడానికి కోడింగ్ ఏంటో చూద్దాం. ఓకే, కోడింగ్ క్రియేట్ మెథడ్ చూడండి. ఇక్కడ ట్రై బ్లాక్లో రాసాం కోడింగ్ అంతా కూడా. అందులో ప్రీవియస్ కూడా అలాగే రాసాం కదా సింగిల్ లింక్ లిస్ట్లో కూడా. ఇక్కడ ఇంట్ ఐ తీసుకున్నాం, హెడ్ ఈక్వల్ టు నల్ తీసుకున్నాం. హెడ్ ఈక్వల్ టు నల్ తీసుకున్నాం అంటే హెడ్లో నల్ ఉంది, ఏ అడ్రస్ లేదు, ఇప్పుడు నల్ ఉంది. నెక్స్ట్ ఏంటి, ఎంటర్ లిస్ట్ అప్ టు -1. ఎంటర్ లిస్ట్ అప్ టు -1 అని తీసుకున్నాం. ఇక్కడ -1 ఎంటర్ చేసేంత వరకు కూడా లిస్ట్ క్రియేట్ అవుతూనే ఉండాలి, నోట్స్ క్రియేట్ అవుతూనే ఉండాలి. స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. రన్ టైంలో మనకి కీబోర్డ్ ద్వారా వాల్యూస్ ఇచ్చుకోవడానికి. నెక్స్ట్ ఏంటి, ఐ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే మనం ఫస్ట్ 10 అని ఎంటర్ చేసుకున్నాం. ఓకే, 10 వాల్యూ ఎంటర్ చేసాం. ఐ వాల్యూ అంత ఇప్పుడు 10 తీసుకున్నాం. నెక్స్ట్ కోడింగ్ చూడండి. ఆల్రెడీ మీకు ప్రోగ్రామ్ మీకు సెండ్ చేశాను, నోట్స్లో రాయమని కూడా చెప్పాను కదా, మీరు ప్రోగ్రామ్ చూడండి. నెక్స్ట్ ప్రోగ్రాము నేను ఒకే పేజ్లో డివైడ్ చేసుకొని 3 కాలమ్స్లో డిస్ప్లే చేస్తాను. మీకు ఆల్రెడీ నోట్స్లో కూడా ఉంది, చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, మనకి ఐ వాల్యూ 10 కదా. ప్రీవియస్ పేజ్లో నేను రీడ్ చేసుకున్నాం కదా మనం. ఐ వాల్యూ 10 అంటే 10 నాట్ ఈక్వల్ టు -1. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ కండిషన్ మనకి ఎంత, ట్రూ అయింది కాబట్టి మనకి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి టెంప్ ఈక్వల్ టు న్యూ డబల్ లింక్ లిస్ట్ అని మనకి ఒక టెంపరీ నోడ్ టెంప్ అనేది ఇనిషియలైజేషన్ అయింది కాబట్టి మనకు ఒక నోడ్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఒక నోడ్ని క్రియేట్ చేయడం ఇక్కడ నేను రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఒక నోడ్ని క్రియేట్ చేయడం. ఓకే, ఇక్కడ 100 అనే ఒక నోడు, దానికి టెంప్ అనే నేమ్ ఇచ్చుకున్నాం. ఓకే, టెంప్ అనే నోడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది. టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐ. టెంప్ డాట్ డేటా అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, 10 కదా, 10 అసైన్ చేస్తున్నాం. మిడిల్ పార్ట్ డేటా పార్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది మాత్రమే ప్రీవియస్ వరకు తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చింది పార్ట్ ఏంటి మనకి, టెంప్ డాట్ లాస్ట్ ఈక్వల్ టు నల్. ఓకే, టెంప్ డాట్ లాస్ట్ ఈక్వల్ టు నల్. లాస్ట్ పార్ట్ అంటే ఇది, ఫస్ట్ పార్ట్నే లాస్ట్ పార్ట్ అంటాం. అడ్రస్ 1 పార్ట్ అది కూడా నల్లే కాబట్టి ఇంటూ మార్క్ తోటి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఈ 3 స్టెప్స్ అయిపోయినాయి కదా ప్రోగ్రామింగ్లో. ఇప్పుడు కోడింగ్ చూడండి. ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్. ప్రీవియస్ కోడింగ్లో మనం క్రియేట్ మెథడ్లోనే స్టార్టింగ్లోనే మనం ఏమి అసైన్ చేసాం, హెడ్ ఈక్వల్ టు నల్ అని అసైన్ చేసాం కదా. కాబట్టి
కండిషన్ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు ఏంటి కోడింగ్, హెడ్ ఈక్వల్ టు టెంప్. హెడ్లో టెంప్ యొక్క అడ్రస్ని అసైన్ చేస్తున్నాం. టెంప్ అడ్రస్ ఎంత 100, టెంప్ నోడ్ అడ్రస్ 100, అది హెడ్లోకి అసైన్ చేసాం కాబట్టి టెంప్ నోడ్కే హెడ్ అనే నేమ్ కూడా వస్తుంది. హెడ్ అంటే సేమ్ ఇదే నోడ్కి హెడ్ అనే నేమ్ ఉంది, టెంప్ అనే నేమ్ ఉంది. ఇప్పుడు కరెంట్ ఈక్వల్ టు టెంప్, కరెంట్లో కూడా సేమ్ 100నే అసైన్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ అనే నేమ్ ఇస్తున్నాం. కరెంట్ అనే నేమ్ ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ వరకు మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి 2 లైన్స్ ఎగ్జిక్యూషన్ అయిపోయినాయి ఇఫ్ బ్లాక్లో. ఓకే, నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి ఇంక వెళ్ళదు. అంటే కాలమ్ 2లో చూడండి ఎల్స్ పార్ట్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ ఏముంది, కాలమ్ 3లో చూడండి లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్. లింక్డ్ కౌంట్ ప్రీవియస్ చెప్పుకున్నాం కదా క్లాస్లో, 0 తోటి ఇనిషియలైజ్ చేసాం కదా. ఇప్పుడు 0 ప్లస్ ప్లస్ అంటే 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ లింక్డ్ కౌంట్ 1. ఒక నోడ్ క్రియేషన్ అయ్యేసరికి మనకి లింక్డ్ కౌంట్ ఎంత అయింది, 1 అయింది. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు నెక్స్ట్ వాల్యూ ఎంత రీడ్ చేసుకుందాం, 20 రీడ్ చేద్దాం. ఓకే, 20 రీడ్ చేసుకున్నాక మళ్ళీ వైల్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఆ 20 నెంబర్ని తీసుకువెళ్ళి ఓకే 20 తోటి వైల్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. 20 నాట్ ఈక్వల్ టు -1. వైల్ 20 నాట్ ఈక్వల్ టు -1 అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ టెంప్ అనే మనకి ఇవన్నీ అరెస్ట్ చేసుకుందాం. టెంప్ అనేది మళ్ళీ న్యూ నోడ్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, వైల్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి టెంప్ అనే న్యూ నోడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మళ్ళీ ఒక న్యూ నోడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, టెంప్ పైన టెంప్ అనే నేమ్ పెడుతున్నాము. అంటే ప్రీవియస్ నోడ్కి టెంప్ అనే నేమ్ స్ట్రైక్ అవుట్ చేస్తాను. టెంప్ అనే నేమ్ తోటి 200 అడ్రస్ ఉంది, ఇలా క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్, టెంప్ డాట్ లాస్ట్ ఈక్వల్ టు నల్, టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐ అంటే ఎంత 20 అసైన్ చేసాం. ఒక టెంపరీ నోడ్ ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్ కండిషన్, కోడింగ్ పార్ట్ చూడండి కాలమ్ 1లో హెడ్ ఈక్వల్ టు నల్ అంటే కండిషన్ ఫాల్స్. హెడ్ నోడ్లో మనం హెడ్లో ఎంత ఉంది, 100 అనే అడ్రస్ ఉంది కాబట్టి నల్ అయితే కాదు. 100 అనే నోడ్ అడ్రస్ ఉంది కాబట్టి అది నల్ కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. ఎల్స్ పార్ట్కి వస్తుంది. కాలమ్ 2లో చూడండి ఎల్స్ పార్ట్ ఉంది. ఇక్కడ ఎల్స్ పార్ట్లో కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. ప్రెజెంట్ కరెంట్ అనేది ఏ నోడ్ దగ్గర ఉంది, 100 నోడ్ దగ్గర ఉంది కదా. అబ్జర్వ్ చేయండి అందరూ కూడా, ఇక్కడ కరెంట్ ఉంది. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే మనకి 10కి తర్వాత ఉన్న పార్ట్ని, అడ్రస్ 2 పార్ట్ని ఏదైతే ఉందో అది నెక్స్ట్ పార్ట్ కదా. కాబట్టి నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. నెక్స్ట్లో నల్ ఉంది కదా, కానీ ఇక్కడ ఎంత అసైన్ చేసాం, టెంప్ యొక్క అడ్రస్ ఎంత ఇప్పుడు 200. కరెంట్ డాట్ నెక్స్ట్లో మనం 200 అసైన్ చేయాలని ఇక్కడ కరెంట్ డాట్ నెక్స్ట్ని అరెస్ట్ చేసేస్తున్నాం. చూడండి ఫస్ట్ నోడ్లో కరెంట్ డాట్ నెక్స్ట్, ఫస్ట్ నోడే కదా కరెంటు, అందులో నెక్స్ట్ పార్ట్ని నల్తోటి ఇంటూ మార్క్ తోటి రిప్రజెంటేషన్ ఇచ్చాం కదా, అది అరెస్ట్ చేసి మనం ఈ 200ని అసైన్ చేస్తున్నాం. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ అంటే టెంప్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 200 అసైన్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూషన్ అయింది. ఎల్స్ పార్ట్లో సెకండ్ లైన్ చూడండి, టెంప్ డాట్ లాస్ట్ ఈక్వల్ టు కరెంట్. టెంప్ డాట్ లాస్ట్, టెంప్ నోడు లాస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ అడ్రస్ 1 పార్ట్ చూడండి ఇంటూ మార్క్ తోటి ఉంది, అది అరెస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, నల్ పాయింట్ అని అరెస్ట్ చేసుకుని మనం ఏం అసైన్ చేయాలి, కరెంట్ యొక్క అడ్రస్ ఎంత, ఇప్పుడు ఫస్ట్ నోడ్కే కదా నేమ్ కరెంట్ అని 100. టెంప్ డాట్ లాస్ట్లో కరెంట్ అసైన్ చేస్తున్నాం అంటే 100 అసైన్ చేయాలి. ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 100, అంటే 100కి కరెంట్ అనే నేమ్ ఉంది కదా కాబట్టి కరెంట్ అని రాసాం. నెక్స్ట్ ఎల్స్ పార్ట్లో లాస్ట్ చూడండి, లాస్ట్ ఇంకేముంది, కరెంట్ ఈక్వల్ టు టెంప్. టెంప్ని
మళ్ళీ 100నే కరెంట్లో అసైన్ చేస్తున్నాం. కాబట్టి కరెంట్లో ప్రజెంట్ అయితే టెంప్ యొక్క అడ్రస్ ఎంత ఇప్పుడు 200. ఓకే, ఈ 200ని కరెంట్లో అసైన్ చేయాలి. కోడింగ్ పార్ట్లో మిడిల్ కాలంలో చూడండి, లాస్ట్ కరెంట్ ఈక్వల్ టు టెంప్ అంటే టెంప్ మనకి సెకండ్ నోడ్ అడ్రస్ ఎంత 200 మనం కరెంట్లో అసైన్ చేస్తున్నాం. కాబట్టి కరెంటులో 100 ఉంది కదా, అది స్ట్రైక్ అవుట్ చేసేసి ఇక్కడ 200 నోడ్కి కరెంట్ అనే నేమ్ ఇవ్వాలి. కరెంట్. ఓకే, 200 నోడ్కి కరెంట్ అనే నేమ్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ స్ట్రైక్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ లింక్స్ చూడండి. ఫస్ట్ నోడ్లో నెక్స్ట్ పార్ట్ ఏముంది, 200ని అడ్రస్ స్టోర్ అయింది కాబట్టి 200కి లింక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ నోడ్ టెంప్ నోడ్ ఏదైతే ఉందో అందులో లాస్ట్ పార్ట్ అంటే అడ్రస్ 1 పార్ట్ 100 ఉంది కదా, 100 నోడ్కి యారో మార్క్ అనేది ఇలా లింక్ ఫామ్ అవుతుంది. అబ్జర్వ్ చేశారమ్మా, 2 నోడ్స్కి మధ్యన ఎలా లింక్స్ ఫామ్ అయినాయి, బోత్ డైరెక్షన్స్లో లింక్స్ అనేవి వచ్చినాయి. 200 అసైన్ అయి ఉంది కాబట్టి 200 నోడ్కి ఒక యారో మార్క్ వెళ్ళింది. నెక్స్ట్ సెకండ్ నోడ్ నుంచి లాస్ట్ అడ్రస్ 1 నుంచి అడ్రస్ 1లో ఎంత స్టోర్ అయింది, 100 స్టోర్ అయింది కాబట్టి 100 నోడ్కి ఒక యారో మార్క్ మనకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కాలం 3 చూడండి. కాలం 3లో మనకి ఏమున్నాయి, లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్. లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే మనకి ప్రీవియస్ లింక్డ్ కౌంట్లో 1 ఉంది కదా, ఇప్పుడు 2 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ మనం రీడ్ చేయాలి, 30 రీడ్ చేస్తున్నాం, ఐ వాల్యూ 30. ఓకే, మళ్ళీ వైల్ లూప్కి వెళ్తుంది. ఓకే, వైల్ లూప్లో ఈసారి మనకి వైల్ లూప్కి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది, ఐ వాల్యూ 30 నాట్ ఈక్వల్ టు -1 అని కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి టెంప్ ఈక్వల్ టు న్యూ డబుల్ లింక్డ్ లిస్ట్ ఆఫ్ అంటే మనకి ఒక న్యూ నోడ్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఓకే, టెంపరరీ నోడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ నోడ్కి టెంప్ అనే నేమ్ స్ట్రైక్ అవుట్ అయిపోతుంది. కరెంట్ అనే నేమ్ మాత్రమే ఉంటుంది. ఇంకా 200 దగ్గర కరెంట్ అని రాసుకున్నాం, అది మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు టెంప్ అనే న్యూ నోడ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయింది కదా 300, ఈ నోడ్ యొక్క అడ్రస్ 300. ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. టెంప్ డాట్ నెక్స్ట్లో నల్ అంటే ఇంటూ మార్క్ తోటి వేసాం. అబ్జర్వ్ చేయండి. టెంప్ డాట్ లాస్ట్ ఈక్వల్ టు నల్, లాస్ట్ పార్ట్లో కూడా నల్ తోటి రిప్రజెంటేషన్ ఇచ్చాం. టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐ వాల్యూ ఎంత 30 కాబట్టి వాల్యూ పార్ట్లో 30 అసైన్ చేసాం. టెంపరరీ నోడ్ కంప్లీట్గా క్రియేట్ అయింది. ఇప్పుడు ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్ కండిషన్ ఫాల్స్. హెడ్ అనేది స్టార్టింగ్ నోడ్ అడ్రస్ హెడ్లో స్టోర్ అయ్యి ఉంది కాబట్టి కండిషన్ ఫాల్స్. ఎల్స్ పార్ట్కి వచ్చి కాలం 2 మిడిల్లో ఉన్న కాలం చూడండి అమ్మా, ఎల్స్ పార్ట్ ఇఫ్ కండిషన్ ఫస్ట్ కాలంలో ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఎల్స్ పార్ట్కి వచ్చి ఇక్కడ ఏంటి ఫస్ట్ లైన్ ఏముంది, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ ఉంది. టెంప్లో ఎంత స్టోర్ అయింది, టెంప్ అనేది దానికి నోడ్కి అడ్రస్ ఎంత 300 కాబట్టి ఈ 300 కరెంట్ డాట్ నెక్స్ట్. ప్రజెంట్ కరెంట్ అనేది ఏ నోడ్కి ఉంది నేము, సెకండ్ నోడ్కి కరెంట్ అనే నేమ్ ఉంది. ఆ నోడ్ యొక్క నెక్స్ట్ పార్టీలో ఏముంది మనకి ఇంటూ మార్క్ ఉంది, అంటే నల్ ఉంది. ఆ నల్ని మనం ఎరేజ్ చేసేస్తాం. నల్ పాయింట్ అని అడ్రస్ నల్ ఉంది కాబట్టి అరేంజ్ చేసి అందులో ఎంత అసైన్ చేయాలన్నాం 300. ఇక్కడ ఎల్ స్పాట్లో స్టార్టింగ్ లైన్లో చూడండి కరెంట్ డాట్ నెక్స్ట్లో టెంప్ అసైన్ చేసాం, అంటే 300 అసైన్ చేసాం. ఆ 300ని ఇక్కడ రాసుకుంటున్నాం. అబ్జర్వ్ చేయండి 300. ఓకే, సెకండ్ నోడ్లో నెక్స్ట్ పార్ట్లో ఎంత అసైన్ చేసాం 300 కాబట్టి వెంటనే 300 నోడ్కి యారో మార్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ లైన్ ఏముంది ఎల్స్ పార్ట్లో టెంప్ డాట్ లాస్ట్ ఈక్వల్ టు కరెంట్. టెంప్ డాట్ లాస్ట్ ఈక్వల్ టు కరెంట్ అంటే కరెంట్ యొక్క అడ్రస్ ఎంత 200. ఆ 200ని టెంప్ డాట్ లాస్ట్లో అసైన్ చేయాలి. టెంప్ డాట్ లాస్ట్ అంటే అడ్రస్ 1 అని. ఓకే, అడ్రస్ 1 ఎరేజ్ చేసేస్తున్నాను చూడండి, ఇంటూ మార్క్ని ఎరేజ్ చేస్తున్నాను, నల్ని ఎరేజ్ చేసి 200 కదా అసైన్ చేయాలి. కరెంట్ అంటే టెంప్ డాట్ లాస్ట్ ఈక్వల్ టు 200. ఓకే, వెంటనే ఎప్పుడైతే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ అసైన్ చేసామో వెంటనే ఇలా యారో మార్క్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, లింక్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ ఈక్వల్ టు టెంప్. లాస్ట్ లైన్ చూడండి ఎల్స్ పార్ట్లో ఇంక ఏముంది, లాస్ట్ లైన్ ఉంది. లాస్ట్ లైన్లో ఏముంది, కరెంట్ ఈక్వల్ టు టెంప్. టెంప్ యొక్క అడ్రస్ ఎంత ఇప్పుడు 300. ఆ 300 కరెంట్లో స్టోర్ చేయాలి. కరెంట్ అంటే ఇప్పుడు 200 దగ్గర ఉంది కదా, దాన్ని స్ట్రైక్ అవుట్ చేసి ఇప్పుడు 300 దగ్గర కరెంట్, ఆ నోడ్కి 300 నోడ్కి కరెంట్ అనే నేమ్ వస్తుంది. ఓకే, ఇచ్చుకోవాలి. నెక్స్ట్ లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే ప్రీవియస్ ఎంత ఉంది 2 ఉంది. ఓకే, ఆ 2ని అరేంజ్ చేసి ఇప్పుడు ప్లస్ ప్లస్ అయ్యాక మనకి ఎంత వస్తుంది 3 అవుతుంది. 3 నోట్స్ క్రియేట్ అయ్యేటప్పటికి లింక్డ్ కౌంట్ 3 వాల్యూ ఎంత అయింది 3 అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ, ఇంకా మనకి ఐ వాల్యూ ఎంత రీడ్ చేస్తున్నాం -1 ఇచ్చాం. ఇంకా లిస్ట్ చాలు అనుకుంటున్నాం కాబట్టి ఎలిమెంట్స్ ఇంకా కావాలంటే ఇచ్చుకోవచ్చు, కానీ ఇంకా మనకి చాలు అనుకుంటే మాత్రం లిస్ట్ ఇంకా స్టాప్ చేద్దాం అనుకుంటే -1 ఎంటర్ చేస్తే వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది -1 తోటి. ఇక్కడ ఫస్ట్ కాలంలో చూడండి వైల్ కండిషన్ -1 నాట్ ఈక్వల్ టు -1 కండిషన్ ఫాల్స్. వైల్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా వైల్ లూప్లోకి ఎంటర్ అవ్వదు. ఓకే, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, బయటకు వచ్చేసి లిస్ట్ అయితే 3 నోట్స్ ఇలా క్రియేట్ అవుతాయి. క్లియర్గా నోట్ చేసుకోండి, డ్రా చేసుకోండి, బుక్లో రన్నింగ్ నోట్స్లో డ్రా చేసుకోండి, నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, వైల్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ కోడింగ్ ఏముందో చూద్దాం. ఓకే, ట్రై బ్లాక్ క్లోజ్ అవుతుంది. ట్రైకి ఫాలోయింగ్ క్యాచ్ బ్లాక్ ఉంటుంది. ఓకే, ఇక్కడ క్యాచ్ నెక్స్ట్ మెయిన్ క్రియేట్ మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, క్రియేట్ మెథడ్ క్లోజ్ అవుతుంది. ఇలా మనం ఒక లిస్ట్ని ప్రోగ్రామింగ్లో క్రియేట్ చేస్తాం. ఓకే, కోడింగ్ పార్ట్లో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మనం ఇక్కడ 3 నోడ్స్కి మాత్రమే చెప్పుకున్నాం. మీరు ఇంకా నెక్స్ట్ 4th నోడు అలా మీరు లిస్ట్ని ఎంతవరకు అయినా ఎన్ని ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు. ఇంకా స్టాప్ చేయాలనుకున్నప్పుడు మాత్రం -1 ఎంటర్ చేయాలి. ఓకే, డయాగ్రామ్స్ అన్నీ నీట్గా డ్రా చేసుకోండి.